హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోటలో పనిచేయడానికి సంబంధించి పర్మనెంట్ బేసిస్ కింద చాలా మంచి రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి శ్రీహరికోటలోనే జాబ్ లొకేషన్ ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇస్రో సంస్థ నుండి మనకి కొన్ని పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. షార్ట్ నోటీస్తో పాటు ఫుల్ నోటిఫికేషన్ కూడా ఈరోజు రిలీజ్ చేశారు. ఇందులో మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ది రిలివెంట్ డిసిప్లైన్స్లో ఎవరైతే డిప్లొమా చేశారో వారు ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ బీఎస్సీ ఇన్ ది రిలివెంట్ డిసిప్లైన్స్లో బీఎస్సీ డిగ్రీ చేసినటువంటి వారు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా లైబ్రరీ అసిస్టెంట్ అని చెప్పేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఫస్ట్ క్లాస్లో డిగ్రీ పాస్ అయ్యి దీనితో పాటు మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో కానీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ మీరు ఈ యొక్క డిగ్రీ అండ్ పీజీ కనుక కలిగి ఉన్నట్లయితే ఈ లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనితో పాటు టెక్నీషియన్ బి ఆర్ డ్రాట్స్మెన్ బి అని చెప్పేసి 74 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు ఐటీఐలో ఆ పర్టికులర్ ట్రేడ్స్లో ఎవరైతే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వారు టెక్నీషియన్ బి లేదా డ్రాట్స్మెన్ అనేటువంటి పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మీరు మే 16వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఫుల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. ఫ్రెండ్స్, ఇది షార్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఈ వెబ్సైట్లో చూస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ ఏ, టెక్నీషియన్ బి అండ్ డ్రాట్స్మెన్ బి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ లింక్ అనేది ఇక్కడ యాక్టివేట్ చేయడం జరిగింది. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్కి సంబంధించి కూడా మనకి యాక్టివేట్ చేశారు. సో ఈ అడ్వర్టైజ్మెంట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో ముందుగా మనకి టెక్నికల్ అసిస్టెంట్ కింద ఉన్నటువంటి 12 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సినిమాటోగ్రఫీ లేదా ఫోటోగ్రఫీకి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి డిప్లొమాలో సినిమాటోగ్రఫీ లేదా ఫోటోగ్రఫీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. అలాగే మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకి 2 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. తర్వాత మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ఎస్టీకి మనకి వేకెన్సీస్ ఇచ్చారు. డిప్లొమాలో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో డిప్లొమా చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి డిప్లొమాలో ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేశారో వారు అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఇచ్చారు. తర్వాత మనకి సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి కొన్ని పోస్టులు ఉన్నాయి కదా. ఇందులో మనకి కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, అలాగే మనకి ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే బీఎస్సీ విత్ ఫిజిక్స్ చేసినటువంటి వారు మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కలిగి బీఎస్సీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా బీఎస్సీ విత్ ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్ట్గా కలిగి మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే బీఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ కలిగినటువంటి వారు ఈ కంప్యూటర్ సైన్స్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మరొక పోస్ట్ వచ్చేసి లైబ్రరీ అసిస్టెంట్ ఏ అని చెప్పేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు డిగ్రీ విత్ మాస్టర్స్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసినట్లయితే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి 74 వేకెన్సీస్తో మనకి ఇక్కడ టెక్నీషియన్ బీకి సంబంధించి లేదా డ్రాట్స్మెన్ బీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో కెమికల్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు ఐటీఐలో కెమికల్ అటెండర్ ఆపరేటర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అలాగే మెయింటెనెన్స్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ లాంటి ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మనకి టెక్నీషియన్ బి కింద కెమికల్కి సంబంధించి మరికొన్ని పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా 10th పాటు ఐటీఐలో ఆ పర్టికులర్ స్ట్రీమ్స్లో కలిగినటువంటి వారు క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవాలి.
ఇంకా ఎలక్ట్రీషియన్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి 10th క్లాస్తో పాటు ఐటీఐ లేదా ఎన్ఏసీలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మనకి ఎలక్ట్రీషియన్కి సంబంధించి మరొక 2 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి 10th పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఫిట్టర్కి సంబంధించి మరికొన్ని పోస్టులు ఉన్నాయి. ఐటీఐలో ఫిట్టర్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా ఫిట్టర్, మెషినిస్ట్, అలాగే మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, డీజిల్ మెకానిక్ విత్ హెచ్విడి లైసెన్స్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్కి సంబంధించినటువంటి పర్టికులర్ పోస్టులు అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేశారు. ఇంకా సివిల్ మెకానిక్కి సంబంధించి కూడా మెకానికల్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. సో వారు కూడా ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి 10th పాటు ఐటీఐలో ఆ పర్టికులర్ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ కలిగారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా వరకు పోస్టులన్నీ కూడా శ్రీహరికోటలోనే మనకి పోస్టింగ్ అయితే ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్కి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఇంకా టెక్నీషియన్ బి అండ్ డ్రాట్స్మెన్ బికి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మనకి కెరియర్ ప్రోగ్రెషన్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ నాన్ రీఫండబుల్ ఫీ కింద 250 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్గా యూనిఫామ్గా ఇక్కడ మనకి 750 రూపీస్ ఫీ అనేది పే చేయాలని చెప్పేసి ఇచ్చారు. ఇది ప్రాసెసింగ్ ఫీ అనమాట. సో తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ SC/ST క్యాండిడేట్స్కి అండ్ PWD ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీ నుంచి మనకి ఇక్కడ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందని మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ ఏ, టెక్నీషియన్ బికి సంబంధించి 80 క్వశ్చన్స్కి సంబంధించి 1.5 అవర్ మనకి ఇక్కడ టైమింగ్ అయితే ఇచ్చారు. 1 మార్క్ అయితే ఉంటుంది. 0.33 మార్క్స్ మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1.5 అవర్లో కంప్లీట్ చేసుకోవాలి. ఇది మనకి ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. స్కిల్ టెస్ట్ 100 మార్క్స్కి అయితే ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే పాస్ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ మనకి రిటన్ టెస్ట్లో 80కి 32 మార్క్స్ రావాలి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. మిగిలినటువంటి వారికి 24/80 మార్క్స్ రావాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా స్కిల్ టెస్ట్కి సంబంధించి 50/100 మార్క్స్ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, 40/100 మార్క్స్ ఫర్ అదర్ క్యాండిడేట్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ మనకి ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ద్వారా మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వారికి గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇంకా తెలంగాణ వారికి సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ నెల 26వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు shar.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి అన్ని జిల్లాల వారు ఈ రిక్రూట్మెంట్కి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.